ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలపై పోరాటం చేస్తున్న శివబాలాజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హలో అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం అంటే హెచ్ఎస్పిఏ వాళ్ళు వచ్చేసి చాలా రోజులుగా ఫాలోఅప్ చేస్తున్నారు. ఫాలోఅప్ చేసి ఇలా ఇష్యూ ఉందని కొంచెం మాకు వచ్చి సపోర్ట్ చేయండి అంటే వాళ్ళ అంటే ఏంటి వాళ్ళ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంత తెలుసుకున్నాను నేను. అండ్ ఐ థాట్ దిస్ ద రైట్ థింగ్ టు సపోర్ట్ దెమ్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకోసమే వాళ్ళకి హ్యాండ్స్ ఇవ్వడానికి వచ్చానండి నేను. పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమని అడ్డం పెట్టుకొని ఈ స్కూల్స్లో బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తుంది. బ్లాక్మెయిల్ చేయడమా? బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ అంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అండి. ఎందుకంటే పిల్లల్ని తీసేయడం, తీసిన తర్వాత వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు కట్ చేస్తారో పానిక్ అయిపోతారు. ఇవాళ క్లాస్లో ఏం జరిగిందో అని వెంటనే వాళ్ళ పక్కనుండే స్కూల్ పేరెంట్స్ దగ్గర పక్కనుండే పేరెంట్స్ ఎవరైనా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ క్లాస్ ఏం జరిగిందని కనుక్కోవటం. ఇన్ కేసు వాళ్ళు కట్టుకోకపోతే మాత్రం చాలా నిజంగా వచ్చేసి మన పిల్లలకి మన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతామే అని అంత ఎమోషన్ అయిపోతున్నారు అసలు. సో వీళ్ళు బ్లాక్మెయిల్ ఏంటంటే ఇదే, వీటిలో పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని వీళ్ళు ఏంటంటే క్లాస్ తీసేస్తే వీళ్ళు భయపడిపోతారు, ఇంట్లో తాకటైనా గోల్డ్ అయినా అమ్మేసి వచ్చేసి ఫీజు కట్టేస్తారని ఒక నమ్మకంతో వీళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అయితే డెఫినెట్గా పెంచారండి. బట్ మెజారిటీ ఏంటంటే కొన్ని స్కూల్స్ అయితే నిజంగా వచ్చేసి పేరెంట్స్ని అసలు ఫోర్స్ చేయకుండా ఒట్టి రిక్వెస్ట్ మెసేజ్ మాత్రం, అంటే 5 months అయినా కూడా ఆ ప్రతిభా స్కూల్ నొప్పుంది, ప్రతిభా స్కూల్లో 5 months అయినా కూడా వాళ్ళని ట్యూషన్ ఫీజు అడగలేదు. సో ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ మెయిల్ పెట్టంట, 5 months అయిపోయింది, దీనిపైన వచ్చేసి ఆర్గనైజేషన్ రన్ చేయదు. సో మీకు ఎంత కట్టగలుగుతారో కట్టండి అంటే అప్పుడు పేరెంట్స్ అందరూ వచ్చి ముందుకు. సో ఇక్కడ వచ్చేసి ఒక మాట్లాడే విధం కూడా ఉంటుంది. వీళ్ళు ఇండివిజువల్గా ఒక్కొక్క పేరెంట్స్ని ఎందుకు గ్రూప్కి రావద్దన్నారు? ఎందుకంటే గ్రూప్కి వచ్చారంటే వీళ్ళేమన్నారు, డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. డిఫరెంట్ మెంటాలిటీ అంటే అడిగేది ఒక కారణమే కదా, నిన్ను డిఫరెంట్ ఎంత ఉంటుంది, కారణం అంతా ఒకటే ఉంది కాబట్టి వాళ్ళ క్వశ్చన్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అలా కాకుండా ఇండివిజువల్గా వచ్చి వాళ్ళని వచ్చి థ్రెటన్ చేస్తున్నారు వీళ్ళు. కానీ ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు కూడా కొంతమంది టార్గెట్ చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు పేరెంట్స్ని కూడా టార్గెట్ చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి ఫీజు ఇచ్చేస్తే వాళ్ళతో ఏం సంబంధం లేదు. ఇన్ కేస్ ఫీజు తక్కువ చేయండి, లేకపోతే వచ్చే సిస్టమ్ ఇలా ఉంది, ఆన్లైన్ క్లాసెస్ సరిగా రావట్లేదంటే మాత్రం వాళ్ళని దగ్గర రానిరు. డిఓ గారి దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్? డిఓ గారు చెప్పింది ఒకటే, వైలేషన్స్ జరిగితే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీస్తామన్నారు. కానీ రిపోర్ట్స్ ఇంకా సేకరిస్తున్నారు. ఒక టీం అయితే వెళ్ళింది. ఇది మన కమిషనర్ గారి దగ్గర నుంచి డైరెక్ట్గా డిఓ నా ముందే ఫోన్ చేసేసి అది దాని మీద వచ్చేసి వర్క్ చేయమని చెప్పారు. వాటి కోసం వెయిట్ చేస్తాం. డెఫినెట్గా వీ రెస్పెక్ట్ దెమ్ అండ్ వీ బిలీవ్ ఆన్ దెమ్. వాళ్ళు ఏం రిపోర్ట్ తీసుకుని వస్తారు దాన్ని పెట్టి మేము ముందు స్టేజ్కి తీసుకుని వెళ్తామండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర ఇంకా నేను వెళ్ళలేదండి. ఎందుకంటే ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు రిపోర్ట్స్ రావాలి కాబట్టి ఆ రిపోర్ట్స్ ఒకసారి వస్తే దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏమున్నాయో తీసుకొని నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ డెఫినెట్గా వెళ్తాను. వాళ్ళు ఒక సిస్టంలో ఉండిపోయారండి. ఎందుకంటే అన్ని స్కూల్స్ జరుగుతుంది, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఎలాగైనా మేనేజ్ చేసేయచ్చు అని చెప్పేసి ఏదో దీంట్లోనే. బట్ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ బిహైండ్. అది మనం ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం చెప్పకపోయినా మనకి అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా చేయని, అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందని. వాళ్ళకు వస్తున్నారో లేరో అనేది మాత్రం నాకు తెలియదండి. నేనైతే ముందుకు వెళ్ళిపోతాను. నేను మధు మేము చాలా ఆలోచించి మేము మాట్లాడుకొని పేరెంట్స్ వచ్చిన మా ఇష్యూ కూడా వచ్చేసి పేరెంట్స్ని డిమాండ్ చేస్తున్నారనే దానికోసమే మేము ముందుకు వచ్చాం. లేకపోతే మాకు ఆ స్కూల్కి ఏ ప్రాబ్లం లేదు, మేము ఫీజు కట్టేసాం. మేము వాళ్ళ కోసం మాట్లాడితే వీళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేయడం వల్ల ఇంత దూరం మేము రావాల్సి వచ్చింది. అండ్ పిల్లల్ని తీసేసి బ్లాక్మెయిల్ చేయడం. సో అక్కడే మేము ముందుకు వచ్చాము. ఇలా ఎవరికైనా ధైర్యం ఉంటే రాండి, వచ్చేదేదో అసోసియేషన్ ఉంది కదా, అసోసియేషన్లో రండి. అసోసియేషన్ వచ్చేసి మీరు జాయిన్ అయ్యారంటే డెఫినెట్గా బెదిరించమని చెప్పండి. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందని. అవంతా ఊరికే ఎందుకు? ఇప్పుడు మన దగ్గర రైట్స్ ఉన్నప్పుడు అడగడం తప్ప మంది దానికి బెదిరిస్తారా? బెదిరించి చూడమని చెప్పండి. అదే బాధగా ఉంది. అదే నేను చెప్పేది కదా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఒక పేరెంట్ మీకు వచ్చేసి సపోర్టివ్గానే ఉన్నారు. మీరు చెప్పే స్కూల్ స్ట్రక్చర్స్కి అంతా ఇంక్రీజ్ చేసినా వాళ్ళు సరే ఒక ప్లేస్లో వచ్చి మా పిల్లడు చదువుతున్నాడు, లెట్ హిమ్ కంటిన్యూ, వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటూ ఉన్నారు కదా. ఈ ఒక్క టైమే కదా వాళ్ళు అడిగేది. అది ఏంటి, వాళ్ళకి పనులు పోయి వాళ్ళకి పని లేక డబ్బులు కట్టలేక వాళ్ళు జస్ట్ రిక్వెస్ట్ చేస్తే మీరు డిమాండ్ చేస్తారా? బ్లాక్మెయిల్ చేస్తారా? వాళ్ళని కేసులు పెడతారా? మీరు ఏంటి అసలు మీ యాటిట్యూడ్ ఏంటి? అంటే అలాంటి స్కూల్లో మా పిల్లలు చదవాలా? 100% కుదరదు. ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడు కలవబోతున్నారు?
అదే బేస్ మా గ్రౌండ్ రియాలిటీ మొత్తం తెలుసుకొని మా రిపోర్ట్స్ రావాలి, అన్నీ రావాలి. అండ్ మళ్ళీ మేము కమిషనర్ వెళ్ళి కలవాలి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర వెళ్ళాలి, మా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, జియో ప్రెసెంట్ ఏదైనా చూసుకోవాలి, లీగల్ టీమ్ తోటి కూర్చొని మాట్లాడి మొత్తం ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకొని ఇది ఇలా చేస్తే బాగుంటుంది సార్ అనేసి మేము ఒక ప్రెసెంట్ చేయబోతున్నాం అంతే. ఎందుకంటే వెళ్ళి ఉట్టి రిప్రజెంట్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. కొంచెం బేసిక్ వర్క్స్ చేసుకొని తీసుకొని వెళ్తే బెటర్ అనిపిస్తుంది. చివరిగా తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలి? మీరు ఎవ్వరు భయపడద్దు, మీకు అడగటం మీ హక్కు అండి, భయపడద్దు, ఎవరికి భయపడదు. అండ్ ఎడ్యుకేషన్, పిల్లలు ఫ్యూచర్ అని మీరు ఏదో కంగారు పడద్దు. ఎందుకంటే వీళ్ళ ఒక కారణం పెట్టేసే మనందరినీ డిమాండ్ చేస్తున్నారు. మీరు ధైర్యంగా అడగండి, ఇంట్లో మీరు చదివించుకోండి. లేకపోతే వచ్చి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉంది, జస్ట్ 4500 ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి దాంట్లో. వాటి గురించి మీరు రీసెర్చ్, నేను చెప్తాను, నా సోషల్ మీడియాలో నేను దాని గురించి పోస్ట్ చేస్తాను. నేను కొంచెం వర్క్ జరుగుతుంది దాని మీద, మీ అందరికీ హెల్ప్ అయ్యేలా చేస్తాను. కానీ భయపడద్దు, మీరు ఇంట్లో కూర్చొని మా పిల్లలకి ఏమైపోతుందని ఏడవద్దు, ధైర్యంగా అడగండి, మెయిల్స్ పంపిండి వాళ్ళకి, నన్ను ట్యాగ్ చేయండి. Hi, hello friends. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe చేయడానికి కింద subscribe button నొక్కండి. Mirror TV లో వచ్చే వీడియోస్ చూస్తుండండి. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Srireddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharat Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, na peru Diksha Sharma Rena. Please subscribe to Mirror TV on YouTube. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Adarsh మాట్లాడుతున్నాను. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.